అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? సైదులు. సైదుల్ గారు. ఏం చేస్తుంటారు సైదుల్ గారు? వ్యాపారం చేస్తుంటారు. ఏ బిజినెస్ అన్న? మిల్క్ బిజినెస్. మిల్క్ బిజినెస్ వ్యవసాయం. ఇన్కమ్ ఉందా మంచిగా? యావరేజ్ వ్యవసాయం కూడా ఉంటుంది, వ్యవసాయం కూడా చేసుకుంటారు. వ్యవసాయంతో పాటు సో వ్యవసాయం కూడా ఉంది. సో ఎట్లుంది మరి రైతుల అంటే నార్మల్ వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా? అంత ముందైనా ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెంట్ అయింది, కాలం అయింది. పోయినసారి కంటే ఈసారి మంచిగా పని ఓట్లు ఇక ఇంకా డిఫరెంట్ ఉంది చెప్పి. కాలం పోయిందని బదనాం చేశారు. దేవుడు కరుణించిండు కదా. కాంగ్రెస్ మీద అమ్మ ప్రతిపక్షం కొట్టుకుంటుందనే దేవుడు వరం ఇచ్చి మంచిగా పని అయ్యి ఇప్పుడు కూడా అందరూ 100% నాట్లు వేసారు. సాగర్ అన్ని ఉన్నాయి శ్రీశైలం దగ్గరే అనుకుంటా. సాగర్ దగ్గరే. సో ఇంకోటి ఇప్పుడు ఈ నల్గొండ విషయానికి వస్తే మరి ఎట్లుంది మరి నల్గొండలో అభివృద్ధి విషయంలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా గత ప్రభుత్వం జరిగిన అభివృద్ధికి ఇప్పుడున్న 1 yearకి? లేదా ఉంది కానీ ప్రతిపక్ష పోలు బదనాం చేస్తున్నట్టు ఏదన్నా ఒకటి. ఇప్పుడు ఇక కేటీఆర్ సార్ మంచి మాటలు వస్తాయి, మ్యాజిక్ మాటలు. మా వాళ్ళకేం రావు. అసలు మేము ప్రతిసారి ఇంటనే ఉన్నాంగా, తప్పునైనా నిజం చేస్తాడు అట్లా. వీళ్ళకేం రావు. చేసినా కూడా చెప్పుకోలేకపోతారు. చేస్తారు, చెప్పుకోలేకపోతాడు. మా మన్మోహన్ సింగ్ సార్ ఎంతో పని చేసిండు చెప్పుకుండా. భారతదేశంలో మా కాంగ్రెస్ కున్న అలవాటే అది. పని చేస్తారు కానీ చెప్పుకోలేరు అట్లా. కానీ ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా ఒక పక్క అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అయినే కాలేదో ప్రజలు కూడా చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. కానీ వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వస్తుంది. మరి ఏం నిజంగా అయినాయా కాలేదంటే ఏం చెప్తారు? ఒకటే సార్, బడ్జెట్ లేదాడా. బడ్జెట్ ఎంత ఉంది ఎంత లేనిది వాళ్ళకి తెలుసు, ప్రతిపక్ష వాళ్ళకి తెలుసు. మన వాళ్ళు ఏంటంటే తెలవ కొద్దిగా గ్యారంటీలు ఇచ్చారు. ఇచ్చిన కాడికైనా వాళ్ళు గవర్నమెంట్కి రాగానే ఫ్రీ బస్ ఇచ్చారు, మన కరెంట్ ఇచ్చారు, 200 యూనిట్లకు 500 గ్యాస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి చేస్తారు. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చేసిందా? దళిత బంధు మొత్తానికి ఇస్తున్నాడు, ఊరికి ఒక్కరికి ఇద్దరికి ఇచ్చిండు. మరి మా వాళ్ళు ఏమన్నా మొత్తుకుర్రా అసెంబ్లీలో? నువ్వు ఇవ్వాలని కొట్లాడలేగా, వీలు కొట్లాడినట్టు కుక్కలు కొట్లాడినట్టు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు ఆయన, ఓడి వస్తానని పబ్లిక్ చేసుకుంటూ. మా వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీల సమస్య ఏంటంటే అనలేకపోయారు. వాళ్ళకి ఈ లాజిక్ మేరకలు లేవు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రతిపక్షం లేకుండా చేసింది కాబట్టి 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మేము వచ్చి 1 year దాటింది అంతే. అతను అనేది 1 yearకే ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు 1 year ఏడా 10 సంవత్సరాలు ఏడా? కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఒక మాట అంటుంది, మేము 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు చేస్తే నువ్వు సంవత్సరంలో 1,20,000 కోట్లు చేసినామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన ₹1,00,000 అప్పు చేసినాం, 1,00,000 కోట్లు చేసినాం అంటుండు. 15 ఏళ్ల సంది నువ్వు ఎంత అప్పు చేసింది? నిన్ను ఏ పార్టీ విమర్శించి జరిగి నువ్వు ప్రతిపక్షం లేదనేగా. ఇప్పుడు చేయాలంటే మా గవర్నమెంట్ చేయలేకపోయిందా? నాకు తెలిసి కలకోట్ల కుటుంబం వల్ల ఈ 7 లక్షల అప్పు కోట్లల్లా 7 లక్షలు చేసిన అప్పు కోట్లల్లా తెలంగాణలో ఒక 4 లక్షల కోట్లు వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు. తప్పని నేను అనేదాన్ని. నేను రోడ్డు మీద తిరుగుతూ, నేను లారీ డ్రైవింగ్ ఫీల్డ్. 4 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబంలోనే ఉండొచ్చు. నలుగురు ఉండరు, నలుగురుకు నాకు 1,00,000 కోట్లు తీసుకో. లారీ డ్రైవర్లు కాదు, అది ఆంధ్రలో, అది తెలంగాణలో. సారీ, అది మనం చెప్పుకోకూడదు, అది ఆంధ్రలో. అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారంట, పవన్ కళ్యాణ్ గారు. అది ఓకే, కానీ మన కాడ అది ఏం లేదు. సో మరి ఇప్పుడు నల్గొండ పరిస్థితి ఎట్లుందంటారు? ఇప్పుడు నల్గొండ విషయానికి వస్తే మరి ఇక్కడ ఈయన కోమటిరెడ్డి హయాంలో ఏమైనా జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కదా పర్వాలేదు సార్. ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది, వాళ్ళే కట్టారు, మేము కట్టిదని అంటారు. మరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నెహ్రూ కాంచి వచ్చింది. నెహ్రూ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు అసలు మన దేశానికి కరెంటే లేదు. మరి అది కూడా తెచ్చిండు, కాంగ్రెస్ తెచ్చిందిగా. ఈయన 10 ఏళ్ళు డబ్బా కొట్టుకుంటుండు కానీ 60-70 ఏళ్ళ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మా వాళ్ళు ఏపాటు కొట్టుకోరు? మా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు అయినా, దేశం కానించైనా, గ్రామస్థానికైనా చేస్తారు పనులు, కానీ చెప్పుకునేది టాకింగ్ లేదు. అది ఇంకోటి మరి విద్యా వైద్యం విషయంలో ఎట్లుంది మరి నల్గొండలో? అంటే అందుతుందా మంచిగానే విద్య కానీ వైద్యం కానీ? విద్య అయితే ఇప్పుడు హాస్టల్ అయితే మంచిగా నడుస్తున్నాయి. జస్ట్ ఇప్పుడు 3 years నుంచి చదువుతుండు. ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే ఫోన్ చేసి డాడీ తిన్నావా అని అడిగాను. నువ్వు తిన్నావా డాడీ అన్న. మాకు జస్ట్ మనం 3 నెలల సంది మాకు బిర్యానీ పెడుతున్నారు డాడీ. మొత్తం బిర్యానీ, చికెను,
ఏదంటే అదే మా ఇష్టం. గవర్నమెంట్ గవర్నమెంట్ గురుకుల స్కూల్ కీసరగుట్ట, మెచ్చల్ జిల్లా కీసరగుట్ట. ఓకే, మేము ఏది చెప్తే అదే డాడీ. ఇప్పుడు మాకు మేము ఇంత మునుపు చెప్పినా కూడా ప్రిన్సిపాల్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. సో మరి ఈ ఎలక్షన్ లో కూడా ప్రజల మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు ఉన్న దాని పరిస్థితి ఈడ ఏంటంటే జనాలకు రైతు బంధు అనేది ఇదొక బాగా నోటెడ్ అయింది. మామూలుగా ఊళ్ళో కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గింతకు గింత చేస్తారు. సరే పెన్షన్ విషయంలో కూడా కొంత వ్యతిరేకత వినిపిస్తుంది. పెన్షన్లు అంటే పెన్షన్ సరే ఇస్తారు, ఇయ్యరనేది ఏం కాదు, కానీ సదురుబాటు కావాలి. అది మెయిన్. సదురుబాటు కానీ ఎవ్వరు పని చేయలేరు. ఇప్పుడు నీ ఇంట్లో సంసారం వెళ్ళాలన్నా ఏదో ఉంటది. ఇప్పుడు నువ్వు చేసినప్పుడే వడ్డీలు కట్టాలి. ఎందుకు అడిగినా అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమైనా వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో ఉంటుందా? ఏం పడదు. రైట్ అన్న. కాకపోతే ఇప్పుడు సుమారు ఇప్పుడు సార్కు 54,000 మనకు వచ్చింది. 54 మీద అనుకో, 64 వచ్చింది. కాకపోతే వాళ్ళు 1% తక్కువ వస్తుంది. 1% వ్యతిరేకత అంటే ఇట్లాంటి వ్యతిరేకత, ఇట్లాంటి టీఆర్ఎస్ ఊళ్ళల్లో 1-4 జర బోగర్ మోడల్ చెప్పి మన కేసీఆర్ నాయం రాజురా అని చెప్తూ ఉంటారు కదా. దానిలో ఒక 1% కూడా అలా సగం 0.5 మార్చవచ్చు, కానీ అంత వంటకైతే మారదు. ఓకేనా, థ్యాంక్ యూ.